ఈ వీడియో రావడానికైతే చాలా టైం అయితే తీసుకున్నాను. కానీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామని వచ్చేసానండి. ఈ వీడియోలో వచ్చేసి అసలు శనివార వ్రతం ఎందుకు చేసుకుంటాము, 7 శనివారాల వ్రతము ఎందుకు చేసుకుంటాము, అలాగే కొత్తగా చేసుకున్న వాళ్ళకి ఈ పూర్తి పూజా విధానం అనేది ఉంటుంది. అలాగే మనం 7వ వారం A to Z ఇన్ఫర్మేషను వెంకటేశ్వర స్వామి కథ అయితే వివరిద్దామని వచ్చేసాను. కొత్తగా చేసుకున్న వాళ్ళకి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషను. నా పూజ వరకు అయితే, నా వ్రతం అయితే ఇప్పటివరకు 7th వీక్ కంప్లీట్ చేసుకున్నాను. ఇది వడ్డీ వారంతో మీ ముందుకి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే వచ్చేసాను. పూర్తి విధానం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయిన పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత, అలాగే మనం పూజా సామాగ్రిని ఏం చేస్తామో, దీపాలు ఏం చేస్తాము అనే వివరాలు కూడా ఇందులో ఉంటాయి. తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవుతామండి. మీ వాల్యుబుల్ కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. అలాగే ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎల్ మన లైఫ్ వ్లాగ్స్ అండి. ఫస్ట్ అయితే నేను చేసుకునే విధానం అయితే వివరిస్తాను. తర్వాత వ్రత కథ అయితే చెప్తానండి. ఇక నేను ఈ వీడియో విషయానికి వచ్చేస్తే కొంచెం ఊరెళ్ళి రావాల్సి వచ్చింది. ఎప్పుడైనా ముందు రోజు పనులనేది కిచెన్ మొత్తం శుభ్రం పెట్టుకోవడము, పూజా సామాగ్రి కడిగి పెట్టుకోవడం అనేది ముందు రోజు నైట్లో అలా చేసి పెట్టుకుంటుంటే కొంచెం తేలికగా ఈజీగా మార్నింగ్ లేచినాక కొంచెం పని అయితే తగ్గుతుంది అనేసి, ఇంకా ఈ వారం అయితే ఇంకా ఊడుగా వచ్చేసాను అనమాట. ఊరు నుండి నైట్ వచ్చేసి ఇంకా అన్ని పనులు మార్నింగే చేసుకోవడం వల్ల హడావిడిగా అయిపోయింది నాకు. ఎంత తొందర లేచినా టైం అయితే గడిచిపోతూనే ఉంది. ఇంకా అన్ని పనులు పూజ సామాగ్రి కడుక్కోవడం కానుంచి ఇంకా వంట బండ శుభ్రం చేసుకొని, ఇల్లు తుడవడం, బయట అంతా చేసుకొని, ఇంకా దేవుని కాడ శుభ్రం చేసుకొని అన్నీ ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడే చాలా టైం పట్టింది. అలాగే బియ్యం కూడా ఇవన్నీ నైట్లో నానబెట్టుకుంటుంటే ఇప్పుడు ఈరోజు అయితే ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత నానబెట్టుకొని చేస్తున్నాను అనమాట. ఇంకా స్వామివారి దైవాలు ఇప్పటి వరకు 7 వీక్స్ మంచిగా చేశాను. 7th వీక్ అందరికీ కొంచెం అన్న ప్రసాదాలు అయితే పెట్టి నేను అలా ఇచ్చుకున్నాను తాంబూలం అయితే. ఇంకా ఈరోజు అయితే నార్మల్గా ఇంకా వడ్డీ కింద అసలు కన్నా కొసరు మిన్న అన్నట్టు వడ్డీ కాసుల వాడు కదా వెంకటేశ్వర స్వామి. అలా 7th వీక్ ఎలా పూజలు చేసుకున్నామో అలాగే వడ్డీ వారం కూడా చెల్లించుకోవాలి. నేనైతే అందుకనే ఈ వడ్డీ వారం అయితే చేస్తున్నానండి. 7th వీక్ వరకు మంచిగా జరిగింది. 7th వీక్ నాడు నేనైతే అన్నప్రసాదాలు, తాంబూలాలు అయితే ఇచ్చుకున్నాను. ఒక 7 మెంబర్స్ కానీ ఇచ్చేసుకున్నాను. ఆ రోజైతే ప్రసాదాలు కొంచెం ఎక్కువ చేసి పెట్టాను. ఆ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. ఏమేమి ప్రసాదాలు చేయాలన్నా, ఎటువంటి పెట్టాలో, ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అనేది వీడియోలో ఉంటుంది. ఆ వీడియో అయితే చెక్ చేయండి మన ఛానల్లో. ఇంకా నేనైతే ఈ వడ్డీ వారం అయితే నార్మల్గా సింపుల్గా ఎప్పుడు చేసుకునే విధంగా ఇంకా మళ్ళీ ఇక్కడ పెట్టేసుకొని సెల్ఫ్లో అయితే అన్ని పసుపు గుమ్మాలకి రాసుకొని, ముగ్గులు పెట్టుకొని, పూజ సామాగ్రి కడిగి పెట్టుకొని ఇలా చేస్తున్నాను. ఇంకా మన పీట పైన మనం ఏర్పాటు అయితే చేసుకోవాలి. కడపలకు ముగ్గులు కంపల్సరీ వేసుకుంటాం కదా. ఇంకా మనం మార్నింగ్ లేవడమే స్టార్ట్ చేసి ఇంకా ఈ బయటి పనులు చేసుకున్న తర్వాత, స్నానాలు చేసిన తర్వాత ఇవన్నీ చేస్తానండి నేను. ఇంకా చాలా సింపుల్గా అయితే మనం చేసుకోవడానికి కావాల్సిన సామాన్లు, పూజ సామాగ్రి, ఈ 7 శనివారాల వ్రతము పూజ సామాగ్రి అయితే ఇప్పుడు చెప్తానండి. 2 కొబ్బరికాయలు, పసుపు కుంకుమాలు, పూలు, పండ్లు, మనం దీపాలు కలుపుకోవడానికి, అదే పిండి దీపాలు కలుపుకోవడానికి పాలు, ఇంకా మనం తులసిమాల ఇలాంటివి సిద్ధం చేసుకోవాలి. ముందు రోజు తెచ్చిపెట్టుకోవాలి. నువ్వులు అయితే నల్ల నువ్వులతో ఉండలు అయితే చేయాలండి. వడపప్పు, బెల్లం, ఇంకా ఈ పానకం అనేది ఏర్పాటు చేసుకోవాలి. కావలసిన సామాన్లు అయితే ముందు రోజు సిద్ధం చేసుకొని అదే రోజు పూజ కోసం అయితే పానకం, వడపప్పు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. చిమిలి నైవేద్యము, పిండి దీపాలు, చిమిలి దీపాలు అని కూడా అంటారు. ఇవన్నీ అదే రోజు చేసుకోవాలన్నమాట. ముందు రోజు నుంచి ఇంకా తమలపాకులు కూడా తెచ్చిపెట్టుకోవాలండి. ఇంకా నేను ఈ వ్రత కథ అయితే వినిపిస్తాను, వినండి స్కిప్ చేయకుండా. అలాగే ఈ 7 శనివారాల క్రత ఇవి అనేది చేసుకునేటప్పుడు చెప్పుకోలేని వారు ఎవరైనా రాసిన, విన్న అంతే ఫలితం ఉంటుందండి. శని దోషాలన్నీ శాశ్వత నివారణ అవుతుందని స్వయంగా వెంకటేశ్వర స్వామి తెలియజేసిన విషయం ఇది.
మరి ఇప్పుడు ఈ శనివార వ్రతానైతే వినండి. మనం భారతీయ వేద ఋషుల సంతతి వాళ్ళం. అందువలన మనం నవగ్రహాలను అనుసరించి దినాలు, వారాలు, మాసాలు, పక్షాలు, సంవత్సరాలుగా వచ్చాయి. ప్రతి గృహంలో గృహలక్ష్మి స్త్రీ 7 వారాల నగలు వాళ్ళ స్థాయిని బట్టి శరీర ఆరోగ్యానికి తప్పక ధరించాలని మన వేద ఋషులు ప్రవశించారు. అవి కాలక్రమంలో కలిసిపోయాయి. ఆదివారం ఆదిత్యారాధన చేసి దానికి సంబంధించిన కెంపు పొదిగిన హారం ధరించేవారు. అలాగే 7 వారాలకు ఆయా గ్రహ పూజలు చేసేవారు. అందువలన నవగ్రహ ఆరాధన చేసినవారు ప్రజలు అందరి దేవతలను 7 వారాలు ఆరాధిస్తారు. కానీ శనిదేవుడు అనగానే దూరం పెడతారు. దానికి కారణం శని గురించి తెలియకపోవడమే. అందువలన శనిదేవుడు సర్వదేవత చక్రవర్తి వెంకటేశ్వర స్వామి గురించి గొప్ప తపస్సు చేశాడు. శనిదేవుని తపస్సు మెచ్చి ప్రత్యక్షమయ్యి శనీశ్వర నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడిగినాడు. ఆ వెంకటేశ్వర స్వామి అడిగి వరమునిస్తాడు. నా పేరు వింటేనే భయపడుతున్నారు ప్రజలు. నీ స్థిర నివాసం అనగా శనివారం నాడు తెల్లవారుజామునే లేచి స్నానంబులు ఆచరించి నిన్ను పూజించే వాళ్ళకి వారం రోజుల్లో వచ్చే పుణ్యఫలం ఆ ఒక్క రోజులని వచ్చేలా అనుగ్రహించండి స్వామి అని అడిగినాడు ఆ శనీశ్వరుడు. నువ్వు కోరిన ప్రకారం భక్తులు నిన్ను కొలిచి శనివారం నాకు పూజిస్తే గొప్ప ఫలితం లభిస్తుంది. అంతేకాదు శనివారంలో నేను కలిసి ఉంటాను. పూజలు భక్తి శ్రద్ధలతో శనివార వ్రతం ఆచరిస్తే నువ్విచ్చిన పుణ్యఫలంతో పాటు నేను సంపూర్ణ పుణ్య ధర్మ ఫలం దక్కుతుంది అని శ్రీ వెంకటేశ్వర స్వామి అభయమిచ్చినాడు. ప్రతి వారము నియమముగా 7 శనివారం క్రమం తప్పకుండా ఆచరిస్తే వ్రతం చేస్తారో వారికి వెంకటేశ్వర స్వామి సర్వ సౌభాగ్యాలనిచ్చి రక్షిస్తారు. ప్రజలందరూ అప్పటి నుంచి 7 శనివారాల వ్రతం ఆచరించి సర్వ కార్యాలను పొంది ఆనంద జీవితాలను అనుభవిస్తున్నారు. శనివార వ్రత విధానం. శనివారము బ్రహ్మ ముహూర్తంలో అనగా తెల్లవారుజాము 3:45 4 గంటల సమయంలో లేచి శుభ్రత చేసుకొని తలస్నానం చేసి పసుపు వస్త్రములపై స్వామివారి శంకుచక్రములను వేసి కలశ స్థాపన చేయాలి. నలుపు వస్త్రములు కట్టుకొని పారాయణ శ్లోకములు చదివి గోవిందనామాలు పఠించి చిమిలి నైవేద్యము పెట్టాలి. అనగా చిమిలి నువ్వుల లడ్డూలను. సాయంత్రకాలము వెంకటేశ్వర స్వామికి షోడశోపచారాల పూజను అష్టోత్తరాలను పఠించి మహా నైవేద్యంగా చక్కెర లడ్డూలను సమర్పించాలి. వ్రత కథను చెప్పుకోవాలి. రాత్రికి ఒకరికి భోజనం పెట్టాలి. కొంచెం పిడసకత్తిని అన్నాన్ని తీసుకొని అమృతమస్తు అని స్వీకరించాలి, భుజించాలి. సాయంకాలం దాకా ఉపవాసం చేసి అతిథి దైవంగా చూసి అతిథి సత్కారను తాంబూలనిచ్చి సత్కరించాలి. ఆ తర్వాత వ్రతంను ఆచరించిన వారు భోజనం చేయాలి. ఇలా 7 శనివారాలు క్రమం తప్పకుండా నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో 7 శనివారాలు సప్తగిరులుగా ధ్యానించాలి. ఈ వ్రతాన్ని నిరాటంగా చేసి అనంతరం స్వామివారికి తలనీలాలు సమర్పించాలి. ఒకానొక కాలంలో భక్తితో ఒక పవిత్ర దంపతి వెంకటేశ్వర స్వామి నిత్యం పూజ చేసేవారు. ఇలా కొన్నాళ్ళు జరగగా ఆ పరమ పావనమైన కాశీ నుంచి ఒక బ్రాహ్మణుడు ఆతిథ్యానికి వచ్చాడు. ఈ దంపతి అతిథిని దివ్య అతిథిగా పూజించి కేవలం వెంకటనాథునిగా తలచి సర్వ సత్కారాలను హృదయపూర్వకంగా చేశారు. అనంతరం అతను విశ్రాంతి తీసుకొని ఆ దంపతిని తన దగ్గర కూర్చోమని వారి జాతకాలను పరిశీలించి, ఓ పుణ్యసాధ్వి, నీ భర్త జాతకంలో గోచరీత్యా శనీశ్వరుడు క్రూరముగా ఉన్నందున అపమృత్యువాత పడనున్నాడు. దీనికి నివారించడానికి పవిత్ర హృదయంతో 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించాలి. నీ భర్త రక్షణ నీ అందే ఉన్నది అని చెప్పాడు. ఈ 7 శనివారాలు అర్చిస్తే
భక్తి శ్రద్ధలతో అర్చిస్తే నీ భర్త గండం నుండి పడతాడు అనగా పుణ్యవతి అతను చెప్పినట్లుగా మనసులో ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకొని 7 శనివార వ్రతమును నిర్విఘ్నంగా జరిగేలా ఆశీర్వదించమని ధ్యానించింది. మొదటి వారము తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో లేచి శుచి అయి స్నానములు ఆచరించి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దానిపై పసుపు వస్త్రాన్ని పరిచి తిరునామం శంఖుచక్రాన్ని వేసి సుప్రభాతము జరిపి అత్యంత దీక్షతో గోవిందనామాలు పఠించి శనీశ్వరుని ధ్యానించి భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామికి చిమి నైవేద్యాన్ని పెట్టి అర్చించింది. మరలా సాయంకాలం వరకు ఉపసించి శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించి 7 కొండల స్వామికి షోడశోపచారాల పూజను చేసి అష్టోత్తర శతనామావళిని జరిపించింది. చిమ్మిలి నైవేద్యం ఏర్పాటు గావించింది. అత్యంత శ్రద్ధలతో సప్తగిరుల స్వామిని అర్చించింది. ఒక పుణ్యపురుషుని అతిథిగా ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర స్వామిగా భావించి చాట్యపనారి భోజనం పెట్టి దక్షిణ కర్పూర తాంబూలాలిచ్చి సత్కరించింది. అలా పుణ్యవతి శ్రద్ధ భక్తితో ఏకాగ్రతతో 7 శనివారాలు నిరాటంకంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించింది. ఆ భక్తి శ్రద్ధలకు స్వామివారు స్వప్నంలో కనిపించి, ఓ సతి తిలకమా, నీ పూజకు నా మనస్సులో ఆనందం కలిగింది. అందువలన నీ భర్తకు శనీశ్వర గండం తొలగింది. అతని రాబో జన్మ ఆయుష్ ఈ జన్మలోనే సమకూర్చును. అందువలన నీవు ఇక నీ సుఖశాంతులతో దీర్ఘసుమంగళిపై ఉందువు అన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి. అనంతరం ఈ విషయాన్ని తన భర్తకు తెలియజేసింది. అతడు ఈ పట్టలేని సంతోషంతో, నారీమణి, నీవు నా భాగ్య దేవతవు, అందుకే పురుషుల కన్నా భూగోడు భిన్న అన్నారు. మన దేశం ప్రతివత వల్లనే పుణ్యభూమిగా, కర్మభూమిగా, వేదభూమిగా చెప్పబడింది అన్నాడు. అనంతరం ఒక శుభముహూర్తంలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారు. భక్తి తాత్పర్యంలో ఇరువురు కాలినడకల గోవిందనామాలతో జపిస్తూ ఎక్కి భూలోక వైకుంఠంలో తిరుమలపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి తనివితీర దర్శించి సాష్టాంగ నమస్కారం గావించి ఆచరించి కలియుగ దైవాన్ని మనసారా ప్రార్థించి ప్రసాదాన్ని స్వీకరించారు. ఇంటికి వచ్చి బంధుమిత్రులతో అన్న సత్పర్యాలను ఆనందించారు. ఆ దంపతులు పూర్ణ పురుషార్థులతో భూలోకములో ఎన్నో సత్కార్యాలు గావించారు. అనంతరం వెంకటేశ్వర స్వామిలో కలిశారు. ఇలా 7 శనివారం వ్రతము ఎవరైతే తెల్లవారుజామున లేచి బ్రహ్మముహూర్తంలో లేచి శుచిశుభ్రత పాటించి స్నానములు ఆచరించి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పసుపు వస్త్రంలో తిరునామాలు శంఖుచక్రములను వేసి గోవిందనామాలు అష్టోత్తరాలు శతనామాలు పాటించి ఒక అతిథిని చిమ్మిలి నైవేద్యం పెట్టి అతిథిని ఆహ్వానించి భోజన సత్కార్యాలను తాంబూలాలను ఇచ్చి ఉపసించి సాయంత్రకాలమున వెంకటేశ్వర స్వామికి షోడశోపచారాల పూజ గావి జపించి గోవిందనామాలు జరిపించి చక్కెర నైవేద్యం పెట్టి అష్టోత్తర నామాలు చదువుకొని ఉపవాసం విరమించాలి. 7 శనివారాలు క్రమం తప్పకుండా భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ పూజను చెప్పిన విధంగా భక్తి శ్రద్ధలతో చేస్తారో, జరిపిస్తారో అష్టోత్తరాలు చదనామాలు, అలాగే ఈ కథను విన్నా, రాసిన, చదివిన అట్టి వారి సత్కార్యాలు తప్పక నెరవేరుతాయి. ఆ స్వామివారిలో అనంతరం లీనమవుతారు. సో కథ అయితే ఇది ఫ్రెండ్స్. అనంతరం టెంపుల్కి తిరుమల దర్శనం, అదే స్వామివారు ఎక్కడున్నా అక్కడ దర్శనం అయితే చేసుకోవాలని ఉంది. ఇంకా మనం దగ్గరలో ఉన్నా వెళ్ళొచ్చు, లేదంటే మనం తిరుపతి వెళ్ళైనా దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. నా విషయానికి వస్తే నేనైతే 8th వీక్ కూడా వడ్డీ వారం కూడా చెల్లించుకున్నాను. ఇప్పటివరకు ఎటువంటి ఆటంకం లేకుండా మంచిగానే చేసుకున్నాను. ఆ స్వామివారి దయ, ఆ స్వామివారి అనుగ్రహం కూడా పరిస్థితులు బాగానే ఉన్నాయి. నేను కోరిన కోరిక నెరవేరిందా అని డౌట్ రావచ్చు, కానీ అనుకున్న పరిస్థితులు అయితే కొంచెం సేమ్ ఉన్నాయి. అంతా ఆ స్వామివారికి ఇవ్వాలనిపించినప్పుడు ఇస్తారు. నేను నా మనసారా మంచి భక్తి శ్రద్ధలతో అయితే నేను పూజించినాను.
ఇంకొకటి ఏమిటంటే మనము అతిగా పోకుండా మన దగ్గర ఉన్న సదుపాయాలతో స్వామివారికి మెయిన్ చేయాల్సినవి చేసుకొని భక్తి శ్రద్ధలతో మనం పూజించామంటే మన కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నాకైతే అదే అనిపించింది. ఇన్ని వారాలలో స్వామివారిని మనసారా ఆరాధించుకుంటూ గోవిందనాలు చెప్పుకుంటూ చేయాలి. గోవిందనామాలు, అష్టోత్తరాలు అవన్నీ చెప్పుకుంటూ ధ్యానిస్తే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం, కృప అయితే అందరిపైన ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా నేను పూజ అనంతరం మళ్ళీ తెల్లారైతే ఈ సామాన్ అయితే ఇలా తీర్చిపెడతాను. ఏవి వాటికి సపరేట్ చేసి పువ్వులు ఒక సైడు, ఆకులు ఒక సైడు మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఇవ్వచ్చు, లేదంటే మనం తినొచ్చు. ఇంకా మన ఇష్టం అది. ఇంకా వీటికి కాబట్టి వేరు చేసి అయితే పెడతాను. అక్షంతలు అయితే ఒక డబ్బాలో వేసుకుంటాము. పసుపు కుంకుమలు అయితే బొట్టు రూపంగా పెట్టుకుంటాము. పిండి దీపాలు అయితే దగ్గరలో ఉన్న ఆవులకు పెట్టొచ్చు, కానీ మాకు అందుబాటులో లేవు కాబట్టి నేనైతే ఈ చెరువులో ఇవ్వడానికైతే పంపిస్తాను 2 వారాలకు ఒకసారి. ఇదంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ వేసిన బియ్యం అయితే నేను నైవేద్యంగా చేసి పెడతాను. పండ్లు పలారం అయితే మనమే తింటాం కదా. ఈ కవర్ అయితే తీసుకొని మా వారు 2 వారాలకు వచ్చి చెరువులో వేస్తారు. ఈ వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి స్వామివారి కృప అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. మీకు తప్పకుండా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్, లైక్.